యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ దినమున యేసు ఎలా పాపమును, శాపాన్ని, మరణాన్ని ఓడించి సజీవుడై ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన మనతో ఉన్నారని కొనియాడాం. పోయిన వారం ఆ యేసు మన పాపములను, బలహీనములను తలంచి వదలలేదు. శిష్యులు యేసుని వెదక్కలేదని విడువలేదు. దయగల దేవుడు వారితో పయనించి వారిని బలపరచి వారిని కూడా దయగల వారిగా మార్చాడు. అవును, అదే దేవుడు మన బలహీనమును చూచి సానుభూతి చూపించలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. మనలాగా వేదన పొందినవాడు. మనని అర్థం చేసుకొని మనకు కరుణను, దయను చూపించి మనల్ని జీవింపచేసి మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్న వారందరికీ కరుణను, దయను చూపించే వ్యక్తులుగా జీవించుటకు మనల్ని దీవిస్తున్నారు. ఈ వారం, 3వ వారంలో ఆ యేసు ఎవరు, ఆ యేసుని సత్యమును మనం గుర్తించుకొని మనసులో నిలుపుకొని మనం ముందుకు సాగిపోవాలి క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈనాడు మొదటి పట్టణంలో అపోస్తల చర్యలు 2వ అధ్యాయంలో పేతురు పలికిన మాటలు మనకివ్వబడి ఉన్నది. ఆయన దావీదును కూర్చి మాట్లాడి, దావీదు యేసుక్రీస్తు జన్మించుటకు ఎన్నో సంవత్సరాల ముందు ప్రభు యేసును కూర్చి పలికాడు. నా దేవుడు అని ప్రభుని కూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. నా దేవుణ్ణి నేను చూసి తిని, అవును, నా దేవుడిని తండ్రి దేవుడు క్రుళ్ళిపోనీయడు అని పునరుత్థానమును కూర్చి పలికాడు. యేసు పునరుత్థానమై తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని దావీదు పలికాడు. అంటే ఈ యేసు, పునరుత్థానమైన యేసు దైవ కుమారుడు, ఆయన దేవుడు, విశ్వసించండి అని పేతురు పలుకుతున్నాడు. 2వ పట్టణంలో మొదటి పేతురు 1వ అధ్యాయం 17వ వచనం నుండి ఈ యేసు మనకు దేవుడుగా మాత్రం కాదు, మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని పాపముల వదిలిపెట్టిన పాపం యొక్క వేతనమైన మరణం మనం అనుభవింపవలసినదే. మనకు హృదయ పరివర్తనం మరియు పశ్చాత్తాపంతో ద్వారా మనకు పాప క్షమాపణ ఇచ్చి విలువైన అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని కడిగి తన బిడ్డలుగా మార్చి ఉన్నారు. ఇది ఆయన ప్రేమ. మనం ఏమీ ఆయనకి ఇవ్వలేదు. ఇది పేతురు మనకు నేర్పించే 2వ పట్టణం. ప్రభు ఎవరని తెలుసుకున్నాం. ఈనాడు సువిశేషంలో, లూకా సువిశేషం 24వ అధ్యాయంలో ఎలా 2 శిష్యులు యేసయ్య చనిపోయాడు, సమాధిలో వేయపట్టారు. 24వ అధ్యాయం 20వ వచనం, ఆయనే మమ్ము నడిపిస్తాడని మేము కలలు కన్నాము, ఆ కలలంతా పగిలిపోయినాయి. ఆ శిష్యులు యేసయ్య మీద ఉంచిన నమ్మకమంతా కోల్పోయారు. 27వ వచనం, కొందరు స్త్రీలు పోయి యేసయ్య అక్కడ లేరని, ఆయన దేహం లేదని పలికారు. మా కలలు, మా నమ్మకమంతా పగిలిపోయింది. ఆ యేసయ్య కూడా ఇప్పుడు లేడు. కనుక యెరూషలేంలో ఉండి ఏం లాభం, వెళ్ళిపోతాములే అని ఆ 2 శిష్యులు దుఃఖముతో, భారముతో వారు ఊరికి వెళుతున్నారు. దుఃఖ భారముతో మనం ఉన్నప్పుడు సామెతల గ్రంథం 17:22 చెప్తుంది, నీవు దుఃఖము, భయము నిన్ను పరిపాలింప అనుమతించినా అది నీ ఎముకలను అన్నిటినీ ఎండిపోవునట్లు చేస్తుంది. ఈ శిష్యులు కూడా నడవలేకపోయారు. కానీ పునరుత్థానుడైన యేసు ఎటువంటి శిష్యులకు ఏం చెప్పారు? కరుణను, దయను చూపించిన యేసు కరుణను, దయను మాత్రం చూపించలేదండి, వీరితో నడచాడు. యేసు మనతో నడచేవాడుగా ఉన్నారు అనేది ఈనాడు సువిశేషం మనకి నేర్పించే సత్యం. యేసు మనతో నడుస్తున్నారంటే ఏమర్థము?
మనకి ఎప్పుడు ఒక కంపానియన్గా ఉంటాడు. మనం ఒంటరిగా ఉండలేము. పునరుత్థానుడైన యేసు అప్పుడు దాని ముందు యెరూషలేములో ఉన్నప్పుడు యెరూషలేములో ఉండగలిగాడు. ఇప్పుడు పునరుత్థానమై ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉన్నాడు. కనుక ఎక్కడ మనం ఉండినా, ఏ పని చేసినా యేసయ్యా అని మనం పిలువగానే మనకు ఫ్రెండ్గా, కంపానియన్గా ఉండి మనతో నడుస్తాడు. హల్లెలూయా. రెండవది థియాలజికల్ ఫౌండేషన్ చెప్తుంది, యేసు మనలో నివసిస్తున్నాడు. మన అంతరంగమును, మన హృదయాన్ని తన ఆలయముగా మార్చుకొని ఉన్నాడు. కొలొస్సీయులు 1:27 మహిమను చేకూర్చే దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఇది ఒక గొప్ప రహస్యం. అవును, యేసు మనతో నడుస్తున్నాడంటే మనకు ఒక కంపానియన్గా ఉన్నాడు, మనతోనే జీవిస్తున్నాడు. మూడవది, యేసు మనతో నడుస్తున్నాడంటే ఏమర్థము? వారు కష్టకాలములో అయ్యో మా నమ్మకమంతా, మా కళలంతా మాయమైపోయింది, పగిలిపోయింది అన్నప్పుడు యేసు వారిని వదలలేదు. మీరు కూడా మీ జీవిత పయనంలో మీ కోరికల ఆశలంతా పగిలిపోయినాయా? మీ దారి అంతా తెలియకపోతుందా? ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా? జ్ఞాపకం చేసుకో, నీ కష్టకాలంలో నీ ప్రభు నీతో నడుస్తున్నాడు. నాలుగవది, వారి జీవితం గందరగోళమైంది. ఏం జరుగుతుంది అని తెలియటలేదు. వారు యెరూషలేము నుండి, వాళ్ళ ఊరు నుండి యెరూషలేముకి వచ్చి చాలా రోజులు అయి ఉండవచ్చు. ఇప్పుడు ఎలా ఉండపోతున్నాం? కానీ యేసు వారితో నడిచారు, వాక్యమును బోధించారు, వారికి రొట్టెలు ఇచ్చి త్రించి ఇచ్చారు. అవును, వారి కన్నులను తెరచారు. నేను సజీవుడై మీతో ఉన్నానని నిరూపించాడు. వారి జీవితంలో ఇప్పుడు నూతన జీవం పొందుకొని యెరూషలేం వైపు వెళ్ళారు. నీ జీవితం కూడా ఈరోజు గందరగోళంగా ఉందా? ఏమీ అర్థం కావట్లేదా? యేసు నీతో నడుస్తున్నాడు. ఎందుకు? నీ జీవితంలో ఆకారం లేని దాన్ని క్రమముగా మార్చుటకై, ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని నింపుటకై, చీకటిగా ఉన్న నీ జీవితాన్ని తన వెలుగుతో ప్రకాశింపచేయుటకై ఆయన యాక్టివ్గా నిన్ను గైడ్ చేస్తున్నాడు. రెండవది, యేసు వారితో నడిచినది మాత్రం కాదు, బాధతో ఉన్న వారిని బాధలను మొదటిగా తీసేస్తున్నాడు. ఎట్లా? వారి నోటి నుండే మీకు ఏం జరుగుతుందని అడుగుతున్నాడు. దేని గురించి మీరు మాట్లాడుతున్నారని అడుగుతున్నాడు. ఎందుకు మీరు వాడిపోయి ఉన్నారు అని అడుగుతున్నాడు. వారిని కథలను వింటున్నారు. మీరు తలంచవచ్చు, నా కథని ఎవరు వింటారండి? మా ఇంటి వారికి చెప్పినా నోరు మూసుకో, మళ్ళీ మళ్ళీ అదే అరుస్తూ ఉంటావంటారు. కానీ నీ స్టోరీని వినుటకు యేసయ్య ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. సమయాన్ని కేటాయించి నీ కథను నాకు చెప్తావా? అవును, మన బాధలను చూచి, మన తప్పులను చూసి, మన పాపాలను చూసి, ఎక్కడ పడిపోయామని చూసి, ఎన్నిసార్లు పడిపోయామని చూచి అసహించువాడు కాదు. దారి తప్పిపోయిన వారిని వెదక్కి వారికి జీవం ఇవ్వటానికి వచ్చినానని లూకా 19:10 పలికిన యేసు నీ కథను వింటున్నాడు, నీ జీవితాన్ని నూతనీకరించుటకు. అవును, ఎవరెవరు యేసయ్య చెందకు వెళ్ళి, యేసయ్యా నాపై కరుణించు, గుడ్డివాడు ఏడ్చాడు. ఆయనను కన్నులు ఇచ్చి ఆయన జీవిత కథనే మార్చేశాడు. అవును, గుడికి భారముతో వచ్చి నాపై కరుణించని ఏడ్చిన వ్యక్తిని జీవముతో ఇంటికి సమాధానంతో వెళ్ళినట్టు చేశాడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో ఉన్న స్త్రీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను ఆరోగ్య స్త్రీగా మార్చాడు. నిన్ను కూడా నీ కథను ఆయన విని నిన్ను కూడా నూతనీకరిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆ యేసు వారి కథలను విన్నది మాత్రం కాదు, తనను కూర్చి మాట్లాడుతున్నాడు.
మోసే మొదలుకొని బైబిల్లో జీవ గ్రంథములో యేసయ్యను కూర్చి రాయపడినదంతా వారికి తెలియచేస్తున్నారు. వారి యేసయ్యను కూర్చి వాక్యంను కూర్చి వినగా 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 ఆ జీవము గల వాక్యం, నా వాక్కు మీకు ఆత్మయై జీవమై ఉండునని యోహాను 6:63 అన్నారు కదా. యేసు మాట్లాడగా మాట్లాడగా వారి భయం మాయమైపోయింది. నూతన ఉత్సాహము, ప్రేమ కలిగింది. ఇప్పుడు వారే యేసయ్యను మాతో ఉండండి అని ప్రార్థన మొదలుపెట్టారు. అవును, మనం ఎంతగా దేవుని వాక్యమును వింటున్నామో అంతగా మనం ప్రార్థన గల వ్యక్తులుగా మారుతాం. అంతగా ప్రభు కోసం దాగం కొను బిడ్డలుగా మారుతాం. మీరు తలంచవచ్చు, నేను ఎన్నోసార్లు ప్రార్థిస్తున్నాను కానీ ప్రభు కోసం ఆ దాహం రావట్టలేదే. కారణం, మనం ఆయన స్వరమును వినట్టలేదు. ఆయన స్వరాన్ని వినుటకు సమయాన్ని కేటాయించటలేదు. ఎప్పుడు శిష్యులు ఆయన స్వరమును విన్నారో, ఆ 11 కిలోమీటర్ యెరూషలేము నుండి ఎమ్మావుస్కి మీరు ఎంతసేపు వింటావో అంతగా నీలోని భయం మాయమగుతుంది. యేసుని ప్రేమను నువ్వు చవి చూడగలుగుతావు. నువ్వు ఎవరని తెలుసుకుంటావు. దేవుడు తన వాక్కు ద్వారా మనం ఎలా జీవించాలి, మనం ఎవరము ప్రభులో, మన జీవిత గమ్యమేమిటి, ఆయన వెలుగులో మన చీకటి మొత్తం మాయమైపోతుంది. ఆయన ఇచ్చే వెలుగుతో మనం ముందుకు సాగిపోతాం. మొదటిగా యేసు వారితో నడిచారు. రెండవది వారి కథలను విన్నాడు. మూడవది యేసే స్వయముగా ఆయన్ను కూర్చి మాట్లాడి వారిని నడిపించింది మాత్రం కాకుండా, వారు ఎన్ని రోజులు అయిందో ఇంటిని తాళం వేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇప్పుడు యేసు రొట్టెలు పాకెట్ల పొంది తీసుకొని వచ్చి ఉండవచ్చు. రొట్టెను తీసుకొని అని బైబిల్ చెప్తుంది. యేసు రొట్టెను తీసి త్రించి దీవించి వారికిచ్చారు. దీవింపబడిన రొట్టెను ఆయన త్రించినప్పుడు ఆ రొట్టె లోపలనే ఆయన వెళ్ళిపోయాడు. అవును, అదే దివ్య సత్ప్రసాదం. ప్రతి దివ్య బలి పూజలో దేవుడు అప్పములో తన్ను తాను సమర్పిస్తున్నాడు. రసములో తన రక్తముగా మార్చి ఇస్తున్నాడు మనకి. ఇది మన విశ్వాసం. ఆయన మాయమైపోయాడు. వారు ఆ రొట్టెలను తినగానే వారిలో నూతన శక్తి పొంది వారు ఏ యెరూషలేము నుండి వచ్చారో అక్కడ పరిగెత్తి వెళ్ళారు. ఆ చీకటిని కూర్చి భయపడలేదు. అంతరంగంలో వారు పొందుకున్న ఆ సత్ప్రసాద నాదుడు ఇచ్చిన ఆ వెలుగు చేత, ఆ ధైర్యం చేత వారు ముందుకు వెళ్ళి యేసయ్యకు సాక్షులుగా మారిపోయారు. యెరూషలేములో భయముతో ఉన్న శిష్యులతో వారు చెప్పారు, యేసు సజీవుడై ఉన్నారు, ఆయన జీవిస్తున్నారు, ఆయన మాకు దర్శనమిచ్చారు, మాకు రొట్టెలను ఇచ్చి జీవం ఇచ్చారు, మేము ఆయన కనుగొన్నాము అని సాక్షులుగా మారారు. కుమారా, కుమార్తె, యేసు నీతో నడుస్తున్నారు. ఇది సత్యం. నీ కథలను వినుటకు ఆశపడుతున్నారు. సమయాన్ని కేటాయించి ఆయనతో మాట్లాడతావా? ఆయన నీతో కూడా మాట్లాడుటకు, నీ కథను వినుటకు మాత్రం కాదు, నీతో మాట్లాడుటకు ఆశపడుతున్నాడు. ఆయన వాక్కుని రేయింపబలు ధ్యానించు. ఆయన స్వరం నువ్వు వింటావు. ప్రతిరోజు దివ్య బలిభుజలో పాల్గొని ఆయన దివ్య శరీరమును రక్తమును స్వీకరించుకో. ఆయన నిన్ను నూతనీకరిస్తాడు. నీ విశ్వాసం నిన్ను జీవింపచేయను. చీకటిలో ఉన్న నీవు ఆయన నీకిచ్చిన వెలుగు ద్వారా అన్నిటినీ దాటి వెళుతావు. నా యేసు సజీవుడై ఉన్నాడు, ఆయన నాకు చాలు అని నువ్వు సాక్షిగా మారిపోతావు. ప్రార్థిస్తాం. పునరుత్థానుడైన యేసయ్య, ఈరోజు నీ వాక్కు ద్వారా ఈ బిడ్డలను ఆశీర్వదించినావు. స్తోత్రం. నువ్వు మాతో నడుస్తున్నావు. నువ్వు మా కథలను వింటూ ఉన్నావు. నీవు మాతో మాట్లాడుతూ ఉన్నావు. రొట్టెలను త్రించి నువ్వు మాకు నీ శరీరం రక్తం మాకు ప్రసాదిస్తున్నావు. నువ్వు మాతో ఉండి మా జీవితాన్ని నూతనీకరిస్తున్నావు.
మమ్ము సాక్షులుగా జీవించమని కోరుతున్నావు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అభిషేకించండి. నీ విడుదలను, రక్షణమును, సమాధానం దయచేయండి. నీవు ఆ విలువైన రక్తం ద్వారా వారందరినీ, వారి కుటుంబములను, వారి ఇంట్లోనూ మేము ఆ పరిశుద్ధ రక్తముతో అభిషేకిస్తున్నాము. వారిని ఆశీర్వదించి నడిపించండి. యేసు పరిశుద్ధ నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.